హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి కొంతమంది మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అడుగుతూ ఉన్నారు, ఈ రకమైనటువంటి స్లైడ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి? చూడండి, మీరు కూడా ఈ రకమైనటువంటి స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఐఎఫ్బి ప్యానల్లో చాలా చక్కగా వాటిని ఉపయోగించుకొని పిల్లలకు మరింత ఎఫెక్టివ్ వేలో మరి టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియోలో నేను ఒక స్లైడ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, క్యాన్వా యాప్లో స్లైడ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది నీట్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాం. లెట్స్ బిగిన్ ది వీడియో. మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి క్యాన్వా యాప్ను ఓపెన్ చేయాలి. మనకు ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మరి మనము ఇక్కడ చూడండి, ప్లస్ గుర్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ప్రజెంటేషన్ అనేటటువంటి దీన్ని మనము ఆప్ట్ చేసుకోవాలి. దీన్ని ఆప్ట్ చేసుకుంటే ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. దీన్ని బ్యాక్ క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా మనకు స్లైడ్స్ కనపడితే ఇక్కడ 1 అనేది ఉంది కదా, మనం ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ కొడితే మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మనము స్లైడ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏదైతే టాపిక్ మనము ప్రిపేర్ చేయాలనుకున్నామో మొదట దానికి సంబంధించినటువంటి హెడ్డింగ్ రాస్తాం. చూడండి, దీన్ని మనం టైప్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా ఉన్నటువంటి దాన్ని మనము కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ టాపిక్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. దీనికి మనము మన పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేసుకోవాలి. గమనించండి, ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. దీనిపైన మనము కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసి మన స్లైడ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ టెస్ట్ అనేటటువంటి ఆప్షన్ దగ్గర మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. మరి దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనము ఇందాక కాపీ చేసిన దాన్ని ఇక్కడ మనము పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ మనం డిఫరెంట్ ఫాంట్స్లో తర్వాత డిఫరెంట్ సైజెస్లకి మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఫాంట్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు కావాలనేటటువంటి ఫాంట్స్లో దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసామనుకోండి, ఆ ఫాంట్ అనేది చేంజ్ కావడం మనము గమనిస్తాం. ఇక్కడ మనకు ఇష్టం వచ్చినటువంటి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీని యొక్క సైజ్ చూడండి, ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజును మనము ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ దాదాపుగా మనము యావరేజ్గా ఒక 50 ఆ విధంగా తీసుకుంటే మనకు ప్యానల్ బోర్డ్లో ఈ హెడ్డింగ్ క్లియర్గా కనపడడానికి అవకాశం ఉంటుంది. మన డిజైర్ సైజు మీరు తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత దీని యొక్క కలర్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ కూడా మనము కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ హెడ్డింగ్ మనము బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఈ విధంగా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కనబడితే మనకు గ్రాఫిక్స్ కింద వచ్చి దీనికి సంబంధించినటువంటి సూటబుల్ బ్యాక్గ్రౌండ్ మనము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై చేయవచ్చు. దీన్ని ఇక్కడ లైట్ ఎల్లో తీసుకోవడం జరిగింది. విధంగా ప్లేస్ చేసి సైజుని మనం కాస్త ఇంక్రీజ్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇంకొంత ఎఫెక్టివ్గా కనపడము మనం గమనిస్తాం అనమాట. తర్వాత మనము ఏదైతే టాపిక్ ఏదైతే తీసుకున్నామో దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ని ఇక్కడ మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్తాం. చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని పిక్చర్స్ డౌన్లోడ్ చేయడం జరిగింది. కారోజిన్ అండ్ ట్రాన్సిటిటీకి సంబంధించి ఇందులో కారోజిన్కి సంబంధించిన వాటిని సెలెక్ట్ చేసుకుందాం. 3 పిక్చర్స్ని మనము ఇక్కడ ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అవి మన పేజ్కు ఆటోమేటిక్గా యాడ్ కావడం జరుగుతుంది.
ఈ విధంగా పిక్చర్స్ అన్ని వచ్చేసి 2 సార్లు చేసినట్టున్నాం, డబల్ వచ్చేసేవి డిలీట్ చేసేవి. కాస్త సైడ్కి మనము చేసుకొని వాటిని రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ దీనికి సంబంధించి దీన్ని కాస్త రీసెట్ చేసి ఐరన్ సంబంధించి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. తర్వాత ఇది కాపర్కి సంబంధించి ఇక్కడ ప్లేస్ చేద్దాం. తర్వాత ఇది సిల్వరు, ఇప్పుడు ఇది కాపర్కి సంబంధించి దీన్ని చూడండి ఇక్కడ దీన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం సూటబుల్గా ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి దీన్ని చేంజ్ చేసుకొని రీసైజ్ సిల్వర్ కూడా చేసుకోవచ్చు. రైట్, వీటి యొక్క కలర్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ కారోజిన్ గురిన తర్వాత వీటి యొక్క కలర్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి చూడండి ఐరన్ బికమ్స్ రెడ్డిష్ ఇన్ కలర్, రెడ్డిష్ బ్రౌన్. దీన్ని రీసైజ్ మరీ చేసుకున్నాం. తర్వాత సిల్వర్ వచ్చేసి బ్లాక్ కలర్ లెక్క మారింది, బ్లాక్ కలర్. కాపర్ వచ్చేసి గ్రీన్ ఇన్ కలర్. వాటి యొక్క ప్లేసెస్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని రీసైజ్ చేసుకోవచ్చు. చూడండి ఫాంట్ సైజ్ అన్నీ ఒకటేసారి మనము రీసైజ్ కూడా చేసుకోవచ్చు. రీసైజ్ మనకు కావాల్సిన ఎంత కావాలంటే అంత ఫాంట్ సైజు మనము సెట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత చూడండి వీటి యొక్క కలర్స్ కూడా మనము అన్నీ ఒక్కటేసారిగా కూడా చేయవచ్చు. చూడండి కలర్స్ మనము ఒకవేళ ఇది బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ అలాగే ఉంచేయచ్చు, లేదు డిఫరెంట్ కలర్ కావాలంటే ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి అన్నీ కూడా ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కొరాజిన్కి సంబంధించి డెఫినేషన్ కూడా ఇక్కడ రాసుకున్నాం. మీరు ఆల్రెడీ మెటీరియల్లో ఉన్న దాన్ని కాపీ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సినటువంటి డిజైర్డ్ డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు అనమాట. Corrosion is what is the process by which metal surface is attacked by substance such as ఈ విధంగా దీన్ని ఇప్పుడు చూడండి ఇది దీని యొక్క సైజ్ను తర్వాత దీన్ని 2 లైన్స్లో ఉంది, 3-4 లైన్స్లో కూడా మార్చుకోవచ్చు. ఈ ఎడ్జ్లో ఇలా పట్టుకొని ఈ విధంగా దీని యొక్క సైజు తర్వాత దీని యొక్క లైన్స్ కూడా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు కావాలంటే మనము దీని యొక్క ఫాంట్ సైజుని మనం ఇక్కడ చూడండి, ఫాంట్ సైజుని మార్చుకున్నట్టయితే నీట్గా సెట్ కావడం జరుగుతుంది. చూడండి 35, 37 ఈజ్ బెటర్. డెఫినేషన్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క కలర్ కూడా మనము కావాలంటే మార్చుకోవచ్చు అన్నమాట. కలర్ డిఫరెంట్ కలర్కి మార్చుకోవచ్చు. దీనికి కూడా కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే కంప్లీట్ స్లైడ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా మనం మార్చవచ్చు. దీనికోసం మనము స్లైడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఈ కలర్ ఆప్షన్స్లో దాదాపుగా మీరు లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా లైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు నీట్గా కనపడడం జరుగుతుంది అనమాట. స్లైడ్ అనేది చూడండి ఇది ఎక్కువ బ్రైట్ కలర్లో అంత క్లియర్గా ఉండదు. లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే గ్రేడియంట్ కలర్లో అయినా కూడా లైట్ వన్ సెలెక్ట్ చేసుకొని చూడండి క్లియర్గా చూడండి ఇప్పుడు ఇది బాగా నీట్గా కనపడడం జరుగుతుంది స్లైడ్. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి టాపిక్స్ సంబంధించి స్లైడ్ని ప్రిపేర్ చేసుకుంటాం. మరి దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పైన మనకు ఇక్కడ ఒక ఆరో మార్కర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్స్లో డౌన్లోడ్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే PDF స్టాండర్డ్ సజెస్టెడ్ అని అనమాట. అంటే మనకు ఇంకా ఏదైనా డిఫరెంట్ కావాలన్నా కూడా చూడండి PDF ప్రింట్ కానీ PPTXలో తర్వాత MP4 వీడియో JPG PNG ఈ విధంగా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. అయితే దీనికి సంబంధించి ఎక్కువ భాగం PDF క్లియర్గా మనకు రావడం జరుగుతుంది. అందుకనేసి PDFని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూడండి పేజెస్ కూడా ఆల్ పేజెస్ అవసరం. మనం చేసింది ఒక్క పేజీ కాబట్టి
ఫస్ట్ మనం అన్ని అన్సెలెక్ట్ చేసి కరెంట్ పేజ్ ఒక పేజ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. దీన్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. మరి ఈ డౌన్లోడ్ అయినటువంటి ఈ స్లైడ్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనము వాట్సాప్లో కానీ లేదంటే బ్లూటూత్ ద్వారా కానీ మనము దీన్ని సెండ్ చేసుకోవచ్చు. మన ప్యానల్ బోర్డులో షేర్ చేసుకొని మనము ఎఫెక్టివ్ వేలో టీచ్ చేయవచ్చు. చూశారు కదా, మరి స్లైడ్ను ప్రిపేర్ చేయడము ఎంత సులభమో, మరి దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా క్విక్గా ఇంకంత ఎఫెక్టివ్ వేలో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు. మరి ఈ కాన్వా యాప్ను ఉపయోగించి స్లైడ్స్ను మరింత ఎఫెక్టివ్ వేలో అంటే మరిన్ని ఆప్షన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. వాటికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.